హాయ్ అండి. ఈరోజు రెసిపీ చికెన్ గ్రేవీ. ఫస్ట్ టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్ తీసుకోవాలి. వీటిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టి ఇందులో పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, లవంగా వేసుకోవాలి. చెక్క, లవంగా లైట్గా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకుని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఇలా పొడవుగా తరుగుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేయించుకోవాలి. వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇలా ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. ఇలా వేగుతున్నాయి. ముందుగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని ఇవి కొద్దిగా మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే మగ్గిపోతాయి. ఇందులో కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గాయి. ఇలా మగ్గిన తర్వాత ఇలా మగ్గాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఈ టమోటా గ్రేవీ అంతా చికెన్కి పట్టేలా కిందికి పైకి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత దీని మీద ప్లేట్ పెట్టేసుకోవాలి. ప్లేట్ పెట్టుకొని ఒక 15 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత ఇలా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత మూత పెట్టకూడదు. ఈ వాటర్ అన్నీ ఆవిరైపోయేదాకా ఇలాగే మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. అంతలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా ఆవిరైపోయాయి. నేను మసాలా వేద్దాం అనుకునేసరికి కరెంట్ పోయింది. అందుకే పౌడర్లు యూజ్ చేస్తున్నాను. 1 స్పూన్ మిర్చి పౌడర్, 2 స్పూన్లు కొరియాండర్ పౌడర్ వేసుకున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకున్నాను. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేసుకున్నాను. దీన్ని కూడా బాగా కలిపాను. ఇలా అంతటిని బాగా కిందికి పైకి కలిపిన తర్వాత 5 లేదా 10 నిమిషాలు మూత పెట్టి బాగా దీన్ని మసాలా అంతా చికెన్కి పట్టేలా మగ్గనివ్వాలి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. తర్వాత కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకున్నాను. అంతే అండి, చికెన్ రెడీ అయిపోయింది. దీని మీద కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి. తర్వాత సర్వ్ చేసుకొని యమ్మీ యమ్మీ చికెన్ తినాలి. అంతే. చూడండి, నేను మా పిల్లలకి కూడా వడ్డించాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.